शरदो वर्धमानशतं हेमन्तान् जगमुपतो वरुदं वरुदं वद्मः भागं भागं मद्धो मद्धो भागं भागमोषधीर्भागं भागमोषधीर्भागं तनुवासो भवानि अयं पुत्रान् सततं दीर्घमायुः राजराजेश्वर टिकट शरत शरत ఈరోజు మన శ్రీ రాజరాజేశ్వరి వారి గుడికి వచ్చి ఈరోజు మంచి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. మంచి శ్రావణ మాసంలో ఇలా దర్శనం చేసుకోవడం కూడా చాలా భాగ్యంగా భావిస్తూ మా ఎలక్షన్ల కంటే ముందు 2022లో కూడా ఇక్కడ వచ్చి ఒకసారి మన రాజరాజేశ్వరికి మొక్కులు చెల్లించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ రావాలి, నేను గెలవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. కోరుకున్నట్టుగానే మహబూబాద్ నియోజకవర్గ ప్రజలు దాదాపు 52,000 పైచిలకు మెజార్టీతోటి నన్ను గెలిపించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలలో నన్ను భాగస్వామి చేసినటువంటి రాజరాజేశ్వర దేవాలయానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్ననే ఎందుకో అమ్మవారు కళ్ళకు వచ్చినట్టుగా నువ్వు కంపల్సరీ రేపు దైవ దర్శనం చేసుకోవాలి అని ఒక థాట్ రాగానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి మన శ్రీనివాస్ గారికి ఫోన్ చేయగానే మీరు వెంటనే రండన్నాను వారు మాట్లాడడం, నేను లేకపోయినా మీకు మంచి ప్రోటోకాల్ దర్శనం చేపిస్తానని చెప్పేసి వారు మాట్లాడడం, ఇచ్చిన తడువుగానే ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు అందరూ కొంచెం మంచిగా స్పందించి దైవ దర్శనానికి తీసుకెళ్ళి ప్రోటోకాల్ దర్శనం చేసినందుకు నిజంగా కూడా ఆ దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటానని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా నేను కోరిన కోరికలు అదేవిధంగా ప్రజలు కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో నేను ఉండాలని చెప్పేసి ఆ దేవదైవమైనటువంటి రాజరాజేశ్వరిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు వచ్చినా కూడా నాకు మా నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి, ఎటువంటి కష్టాలు రాకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈరోజు దైవ దర్శనం చేసుకొని ఆ దేవుని కోరుకోవడంతో ఈరోజు నాకు కొంచెం ప్రశాంతత లభించిందని తెలియజేస్తూ, మరొక మారు ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు, ఆలయ ఈవోలకు, అదేవిధంగా పిఆర్ఓలకు అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.